శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. నేను మీ విఎస్ఎల్ఎన్ శర్మ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, వేమకోటి వాస్తు జ్యోతిష్యాలయం, విశాఖపట్నం. ఈరోజు మనం ద్వాదశ రాశుల ఫలితాలలో కన్యారాశి ఫలితం తెలుసుకుంటాం. కన్యారాశి అందు ఉత్తర 2, 3, 4 పాదములు మరియు హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదముల నక్షత్రంలో జన్మించిన వారు ఉంటారు. ఈ కన్యారాశి ఫలితాలు వారికి వర్తిస్తాయి. ఒక ముఖ్య గమనిక ఏంటంటే యథాతథంగా ఈ ఫలితాలు అందరికీ వర్తించవు. కారణం ఏంటంటే వారు జన్మించిన నక్షత్రములతో పాటు లగ్నము, దశ, అంతర్దశలు వీటి ఫలితాలు చాలా ప్రభావాన్ని, ఇన్ఫ్లుయెన్స్ని చూపెడతాయి మన మీద జ్యోతిష్ శాస్త్రంలో. కాబట్టి వాటి బట్టి ఈ ఫలితాలు మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. కాబట్టి యథాతథంగా తీసుకోనవద్దు. ఇది జ్యోతిషము శాస్త్రము తప్పు కాదు. కాబట్టి మీరు దీన్ని గ్రహించగలరు. ఇది గోచార ఫలితం మాత్రమే. ఇది ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి 10వ స్థానం మిథున రాశి యందు తామ్రమూర్తి. ఈ ఫలితాలు ఎలాగున్నాయంటే మనకి ధాన్యనాశో ధనచ్ఛేద వృధా సంచారణం భయం స్వజనై దోషణం చైవ దశమస్థో యథా గురుహు అన్నారు. అంటే మీ దగ్గర పంటలు పండించి ఉంచుకున్న ధాన్యానికి తక్కువ ధర రావటం, లేదా పంట పండిన సమయంలో అకాల వర్షముల వల్ల ఆ పంట చేతికి అందకపోవడం, అలాగే మీ దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడటం, ఏదో అనవసరంగా తిరుగుతున్నాం, వృధాగా తిరుగుతున్నామన్నమాట, పని పాటు లేకుండా తిరుగుతుంది. ఇవన్నీ కూడా గురుడు యొక్క దశమ స్థానం ఇచ్చే ఫలితాలు. కాకపోతే మంచి ఫలితాలు కూడా దీనిలో ఉన్నాయి. ఏంటంటే మీకు అనుకూలమైన ఉద్యోగస్తులకు అనుకూలమైన ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ వస్తాయి, ప్రమోషన్స్ కూడా రావచ్చు. దశమ స్థానం గురుడు మంచి ఫలితాలను ఇస్తాడు. ఈ ఫలితాలు కూడా ఉన్నాయి, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలాగే సప్తమ స్థానం మీనమందు లోహమూర్తిగా శని సంచారం, ఇది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. శని ఎక్కువగా మీకు చెడ్డ ఫలితాన్ని ఇస్తున్నారు. వ్యాధిపీఠం ప్రవాసంచ అంతఃక్లేశం మహాభయం అర్ధనాశం మనస్తాపం సప్తమ స్థాన గతౌ శని అన్నారు. అంటే మీలోని మీరే మానసికంగా అరే ఏంటనే ఏదోలాగా భీతి మాట, ఏంటైపోతుందని మీరు భయపడుతుంటారు. ఆ శని ఇతరులతో కలవనీయుడు. మీలో మీరే మదన పడుతుంటారు. ఇతరులు చెప్పుకోరు కూడా, కనీసం భార్యకి చెప్పరు, పిల్లలకి చెప్పరు, ఎందుకో తెలియదు. మనస్తాపం చెందుతూ ఉంటారు. దాన్ని అలాగే వ్యాధిపీయడం, అలాగే అర్ధనాశం, మీ దగ్గర ఉన్న డబ్బులు కూడా ఎవరికో ఇచ్చేస్తారు, అవి తిరిగి రావు వారు ఎవరు కూడా ఆ టైంలో. ఇవన్నీ కూడా అలాగే బంధుమిత్రులతో మీరు మాట్లాడితే వారికి ఇంకోలా వినబడుతుంది. కాబట్టి అది కూడా దానివల్ల ఇబ్బందులు వస్తాయి, కలహాలు. ఇవన్నీ కూడా శని యొక్క సప్తమ స్థానం ఫలితాలు అన్నమాట. అలాగే రాహుకేతు కూడా పెద్దగా మీకు అనుకూల స్థానంలో లేరు. కాకపోతే ఒక్క రాహువు షష్ఠ స్థానంలో ఉన్నాడు కుంభమంది, కాబట్టి కొంచెం మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు. ఏంటి ఇస్తాడు? ధైర్యబుద్ధి, వీరవృద్ధి, రిపునాశం, సదాశం, గౌహుర్భూమి, అలాగా లాభం, రిపుస్థాన గతో ఫణిహి అన్నాడు. అంటే ఒక్క రాహు మాత్రం మంచి ఫలితాలు ఇస్తాడు. రాహు 6వ స్థానం ముందు ఏంటి ఇస్తున్నాడు? ధైర్యము, బుద్ధి, పరాక్రమం, అలాగే గోవులు అంటే ఆవులు కొనటం, భూమిని కొంచెం కొనటం, అలాగే శత్రువులపై విజయం, ఇవన్నీ కూడా రాహు ఇస్తాడు. కాకపోతే మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఒక పక్క శని మనకి ఇబ్బంది పెడుతున్నా రాహు వల్ల మనం లాభం పొందుతాం ఈ కన్యారాశి వారు. కాబట్టి తప్పకుండా ఈ కన్యారాశి వారు మీరు చేసుకోవాల్సిన పని ఏంటంటే సాముదాయికంగా అనుకూలమైన మార్పులు వస్తుంటాయి. విద్యార్థులు కూడా నవంబర్ తర్వాత పరీక్షలు రాస్తే చక్కని ఫలితాలు వస్తాయి వారికి. కాకపోతే ఈ వృద్ధులు కొంచెం వయసు మళ్ళిన వారు ఎక్కడికి వెళ్ళకూడదు.
శని వల్ల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సప్తమ స్థానం వల్ల మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, లేదా గుండెకి సంబంధించిన వ్యాధులు, ఆపరేషన్స్ కూడా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా వారు వైద్యులకు సలహా తీసుకుని మందులు తప్పకుండా వాడాలి. వీరు చేయవలసింది కంపల్సరీగా గణపతి దుర్గారాధనతో పాటు హనుమాన్ చాలీసా పారాయణ, సుందరకాండ పారాయణ చేయటం, శివుడికి అభిషేకం చేయడం, హనుమంతుడి సింధూరము, తమలపాకులు, వడలు సమర్పించడం, గారెలు సమర్పించడం కూడా సత్ఫలితాన్ని ఇస్తాయని మనకి చెప్తున్నాయి. అందరూ పాటించండి. ముఖ్యంగా కన్యారాశి వారు ఒక ఆదాయం చూసుకుంటే ఆదాయం 14, వ్యయం 2. ఇక్కడ ఎందుకు చూపుతున్నానంటే రాహు మంచి ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కొంచెం వరకు బాగుంది. రాజ్యపూజ్యం మారు, అవమానం మారు, ఇది సేమ్ టు సేమ్. మీకు ఇబ్బంది ఏమీ లేదు, దానిలో మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇవి బాగున్నాయి. వీరు కన్యారాశి వారు తప్పకుండా వీరికి అదృష్ట సంఖ్య 5 మరియు ఆకుపచ్చ ధరించండి. దీన్ని ఎమరాల్డ్ గ్రీన్ అంటారు. మంచి సత్ఫలితాలు వస్తాయి. కన్యారాశి వారికి అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ ధరించండి. ఇప్పుడు శని సప్తమం ఉన్నాడు కాబట్టి నీలం, ఇంద్రనీలాన్ని ధరించినా బాగానే ఉంటుంది. తప్పకుండా శని వారి నియమాలు పాటించండి. మరియు మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్స్ చేయండి, ముఖ్యంగా తర్వాత కామెంట్స్ పెట్టండి, మీ యొక్క మిత్రులకి షేర్ చేయండి, సనాతన ధర్మాన్ని కాపాడండి. ఇలా చేయటం వల్ల ముఖ్యంగా మనకి షేర్ చేయడం వల్ల, మరి లైక్స్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంటరాక్షన్ పెరిగి మరికొన్ని మంచి వీడియోలు మనకి రావడానికి అవకాశం ఉంటుందని మీకు కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.